హాయ్ అండి. మళ్ళీ మూడో టాస్క్ వచ్చేసిందండి. నాకు తెలిసి ఇదే చివరి టాస్క్ ఉంటుంది. ఈ మూడో టాస్క్లో మాత్రం మళ్ళీ ఒక డిఫరెంట్ గేమ్ ఇచ్చారండి. అసలు ఈ గేమ్ ఏంటి, ఇమాన్యుల్ ఎట్లా ఆడతారో హైలైట్స్ చెప్తానండి. మెయిన్ పాయింట్స్ హైలైట్స్ వాళ్ళు ఎంత హైలైట్గా ఆడినారు అనేది నేను చెప్తాను. మీరైతే ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సూపర్ ఉంది గేమ్, అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. అయితే ఈ గేమ్ వచ్చేసి ఏంటంటే రైట్ కలర్ రైట్ కనెక్షన్ అనమాట. ఇందులో శ్రీజ అండ్ భరణి గారు ఒక్కొక్కరిని ఎంచుకోవాలన్నమాట వాళ్ళ తరపున ఆడనికే. అప్పుడు శ్రీజ ఎవరిని కళ్యాణ్ని ఎంచుకుంటుంది, భరణి గారు ఇమాన్యుల్ని ఎంచుకుంటారనమాట. వాళ్ళిద్దరి బదులు వీళ్ళిద్దరు ఆడతారు. సో వాళ్ళ ముందున్న కలర్ పైప్లని అక్కడ బోర్డు మీద కలర్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. నెంబర్లో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ 1 by 1 కలపాలన్నమాట, కనెక్షన్ ఇవ్వాలి. సో ఇంకోటి సీరియల్ వైజ్గా ఉండాలన్నమాట నెంబర్స్. అలా ఆ బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట. ఆ బోర్డులో ఉన్న దాన్ని బట్టి మనం కలర్ పైపులను తీసుకెళ్ళి కనెక్షన్ ఇవ్వాలి. సో అలా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇమాన్యుల్ అయితే ఎంత ఆడుతుండంటే మామూలుగా ఆడతలేడు, సూపర్ ఆడుతుండు ఇమాన్యుల్. అసలు ఒక్కొక్కటి తీసుకోవాలి, ప్రతిసారి తీసుకెళ్ళినప్పుడల్లా ఒక్క పైపు తీసుకెళ్ళాలి, కలర్ పైపు. సో ఇవి ఇమాన్యుల్ తీసుకునేటప్పుడు 2 పైపులు తీసుకొని పోవాలని చూస్తుండు అనమాట. ఒకటేసారి అన్ని పైపులను తీసుకొని వెళ్ళాలని చూస్తుండు. బట్ ఆడ అన్నీ ఒకటేసారి తీసుకెళ్ళొద్దు అనమాట, ఒక్క పైపు ఒకేసారి తీసుకెళ్ళాలి. సో నాకైతే నవ్వు వచ్చిందాడ. ఇమాన్యుల్ అతి తెలివి చాలా ఉపయోగిస్తాడు, అసలు బ్రిలియంట్గా ఆలోచిస్తాడు. సో అలా ఒక్కొక్క పైపుని తీసుకొని వెళ్తారనమాట. గేమ్ అయితే ఇమాన్యుల్ చాలా బాగా అర్థం చేసుకుండు, అసలు మామూలు అర్థం చేసుకోలేదు. ఏ టాస్క్ వచ్చినా కానీ ఇరగదీస్తాడు, అసలు మామూలుగా ఇచ్చి పడేయడు. అసలు ఎట్లా ఆలోచిస్తాడు, ఎట్లా మైండ్ గేమ్ ఎట్లా ఆడతాడు అనేది అస్సలు నాకు అర్థమే కాదు. ఏ టాస్క్ ఇచ్చినా కానీ చాలా బాగా ఆడతాడు. ఈరోజు టాస్క్ అయితే ఇరగదీసేసిండు, మామూలుగా ఇచ్చి పడేయలేదు. ఫైర్ అంతే, అసలు 1 man షో అనాలి అసలు. ఎందుకంటే అసలు ఒక్కొక్కటి తీసుకెళ్తుండు, కలర్స్ చూసుకుంటుండు, పెట్టేస్తుండు, ఆ కనెక్షన్ ఇచ్చేసి ఎండ్ వరకు వేస్తూనే ఉండు, మళ్ళీ వెంటనే కట్టేసుకుంటుండు. దాంట్లో ఇది ఏమంటారు, తాళ్ళతో కట్టేస్తారు కదా, అలా పైపులు జారిపోకుండా కట్టేస్తుండ అనమాట. అలా కనెక్షన్ మొత్తం ఫినిష్ అయ్యే మూమెంట్లో ఉన్నాడు అనమాట, ఎండ్ వరకు. అదే మూమెంట్లో కళ్యాణ్కి ఏమవుతా అంటే కొంచెం స్టార్టింగ్లోనే కలర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఒక కలర్ పెట్టపోయి 2 కలర్స్ ఫస్ట్లోనే వస్తాయి అనమాట. బ్లూ కలర్స్ 2 పెట్టేస్తాయి అనమాట. సో బ్లూ కలర్ రావద్దు, ఒకటి బ్లూ కలర్ రావాలి, ఒకటి రెడ్ కలర్ రావాలి. సో స్టార్టింగ్లోనే పోతుంది. కళ్యాణ్ అసలు పట్టించుకోడు, చూసుకోకుండా మొత్తం పెట్టేసిండు అనమాట. మొత్తం పెట్టేసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో చూసుకొని దాన్ని మొత్తం పడగొడతాడనమాట, చేయితో ఇట్లా కొట్టేస్తాడు అనమాట. దాంట్లోని కొట్టేసి మళ్ళా స్టార్టింగ్ నుంచి మళ్ళా పెట్టుకుంటూ వస్తాడు అనమాట. అప్పటికి ఇమాన్యుల్ కంప్లీట్ అయిపోతుంటుంది. అసలు నేను అస్సలు ఊహించలే. ఇంకా ఇమాన్యుల్ ఎప్పటికప్పుడు అవి ఇట్లని బాగా కట్టేస్తాడనమాట, దాంట్లోని ఎక్కడ ఊడిపోకుండా కట్టేస్తాడనమాట. ఇంకా కళ్యాణ్ ఏమో ఇంకా వాటిని సెట్ చేసుకుంటూనే ఉంటాడు. అప్పటికే ఇమాన్యుల్ అయితే గెలిచిపోతాడండి. ఈ గేమ్ అయితే అసలు 1 man షో అని చెప్పాల్సిందే, మామూలుగా ఇమాన్యుల్ పెట్టేశాడు, ఆల్రెడీ అయిపోతుంది కూడా గేము. ఇంకోటి కళ్యాణ్ అప్పుడప్పుడే సెట్ చేస్తుంటాడు అనమాట. ఒక్కటి ఏంటంటే అసలు ఇమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరు ఒకే సిచ్యువేషన్లో ఉంటారు అనమాట. స్టార్టింగ్లో కరెక్ట్గా ఒక్క పీస్ కరెక్ట్ పెట్టినుంటే కళ్యాణ్ కూడా ఇద్దరికి పోటాపోటీ ఉండు. కానీ కళ్యాణ్ స్టార్టింగ్లో చేసే మిస్టేక్ వల్ల ఇంకా ఇద్దరికి చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట గేమ్లో. సో ఫస్ట్ అయితే ఇమాన్యుల్ పెట్టేస్తాడు, గేమ్ అయితే విన్నర్ చేసేస్తాడు అనమాట. భరణి గెలుస్తాడు అనమాట ఈ గేమ్లో. ఇంకా కళ్యాణ్ అయితే ఓడిపోతాడు. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కళ్యాణ్ కూడా బాగా పెట్టిండు, బట్ ఫస్ట్లోనే కొంచెం కలర్ కన్ఫ్యూజ్ అయ్యి పెట్టేసిండు అనమాట. ఇమాన్యుల్ అయితే మామూలుగా ఆడలేదు, ఏ గేమ్ ఇచ్చినా ఇచ్చి వాడేస్తాడు, అది చెప్పనాల్సిన అవసరం లేదు. ఇమాన్యుల్ ఇక ఇట్లయితే ఆడిండు అనమాట గేము. చూడండి ప్రోమోలు అయితే ఎగ్జాక్ట్లీ ఇదే చూపించారు. నేను ఫస్ట్లోనే కళ్యాణ్ కొంచెం చూసుకుని ఉంటే గేమ్ అయితే ఇద్దరికిద్దరు అసలు పోటీ ఉండు అసలు. సో దానివల్ల ఒకే 2-3 పైపుల తేడానే ఉండు అసలు. సో దానివల్ల అయితే మొత్తానికి ఇమాన్యుల్ అయితే విన్నర్ అయిపోతాడు అనమాట. భరణి టీం అయితే విన్నర్ అవుతుంది.
సో ఒక్క ఒక్క మిస్టేక్ వల్ల కళ్యాణ్ అయితే ఓడిపోతాడు. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇమాన్యుయల్ అసలు గేమ్ ఎట్లా ఆడిండు ఏంటి? ఇమాన్యుయల్ బాగా ఆడతాడా? అసలు తన మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకైతే ఈ గేమ్లో ఎక్సలెంట్ అనిపించింది. అంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ కలరు చూడాలి, ఒకేసారి సేమ్ పైపుని తీసుకురావాలి, కనెక్షన్ చూసుకోవాలి. ఇలా మైండ్ గేమ్ అనేది చాలా బాగా ఆడిండనమాట. సో కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడిండు, అన్ని గేమ్లలో చాలా బాగా ఆడుతుండు. బట్ ఎక్కడో కొంచెం మిస్ అవ్వడం వల్ల గేమ్ అయితే ఓడిపోయాడు. సో వీళ్ళిద్దరిలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ ఆర్ కళ్యాణ్, వీళ్ళిద్దరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. బాయ్.